పేటీఎం కరో పేటీఎం కరో అంటూ ₹1 ₹2 కాదు, ఎన్ని రూపాయలైనా చేతిలో నుంచి చేతులు మారకుండా కోవిడ్ టైంలో ఇబ్బంది పడ్డ రోజుల్లో మనల్ని చాలా ఆదుకున్న పేటీఎం సంస్థ ఈ నెలాఖరు నుంచి ఆగిపోతుందని ఆర్బీఐ ప్రకటించింది. దానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు పేటీఎం వెళ్ళిపోవాలి, అవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్నాం. పేటీఎం కరో పేటీఎం యాక్చువల్గా అసలు ఈ వ్యాలెట్స్ ఈ కాన్సెప్ట్స్ రాకముందు ఒక రీఛార్జ్ సైట్ కింద స్టార్ట్ అయింది మనకు తెలిసింది. ఎందుకంటే అప్పట్లో మనకి ఇలాగ ఇయర్లీ ప్యాకేజెస్ మంత్లీ ప్యాకేజెస్లో మన మొబైల్ రీఛార్జ్కి అలా స్టార్ట్ అయిన పేటీఎం 2019-20లో వాలెట్ స్టార్ట్ చేసి తర్వాత మనకి ఈ లావాదేవీలు చేసుకునే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినలాగా వాళ్ళు కన్వర్ట్ చేసి అప్పుడు మార్కెట్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగింది. 2020 మార్చి 22న లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎట్ దట్ టైం మనకి అసలు మనీ ట్రాన్సాక్షన్స్ చేతుల్లో అసలు ఈవెన్ ఏటీఎంకి వెళ్ళడానికి కూడా మనం భయపడిన రోజుల్లో ఓన్లీ త్రూ పేటీఎం స్కానర్ ఆర్ ఓన్లీ త్రూ మొబైల్ నెంబర్ యూపీఐ అనే ట్రాన్సాక్షన్స్ని వాడుకొని మనం మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం స్టార్ట్ చేసాం. అలాంటి టైంలో మనకి ఈ పేటీఎం అనేది చాలా ఉపయోగపడింది. తర్వాత వీళ్ళు వ్యాలెట్స్ అనేది ఒక వర్చువల్ కాన్సెప్ట్, అక్కడి నుంచి వీళ్ళు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేద్దామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆర్బీఐ సంస్థ వాళ్ళు వీళ్ళ మీద ఏ ఆరోపణలు నిర్ధారించారు అంటే కేవైసీ ఒకటి ప్రాపర్గా చేయలేదు వీళ్ళ ఇన్బిల్ట్ యాప్లో, ఇంకొకటి మనీ ట్రాన్సాక్షన్స్ 1,000 కోట్లు వ్యాలెట్ నుంచి బ్యాంకుకి, బ్యాంక్ నుంచి వ్యాలెట్కి కొన్ని 1,000 కోట్లు జరిగినాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక్క పాన్ నెంబర్కి 1,000 అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టుకున్నారు యూజర్స్. దీనివల్ల మనకి మనీ లాండరింగ్ ఒకటి చేసే అవకాశం ఉందని వాళ్ళు పేర్కొన్నారు. అండ్ ఇంకొకటి బ్లాక్ మనీ ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు నిర్ధారించారు. ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి, ఇన్ కేస్ ఇప్పుడు ఆల్రెడీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కస్టమర్స్ అయ్యుండి అమౌంట్స్ అయ్యుండి ఇలా ఉన్నోళ్ళు వాళ్ళు చెప్తున్న స్టాట్స్ ఏంటంటే అరౌండ్ 35 crores అకౌంట్స్ ఉన్నాయంట. అందులో కానీ 31 కోట్లు అకౌంట్స్ వచ్చేసి నిద్రాణ స్థితిలో ఉన్నాయంట. అంటే నో వన్ ఈజ్ యూజింగ్ దట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 4 కోట్లు అకౌంట్స్ మాత్రమే చలామణిలో ఉన్నాయి. కానీ ఈ 4 కోట్ల అకౌంట్లో కూడా అన్నీ ఐదర్ జీరో బ్యాలెన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకొక ఆరోపణ ఏంటంటే కేవైసీ ఇందాక అనుకున్నాం కదా, ఒకే పాన్ కార్డ్తో 1,000 అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టుకున్నారంట. ఇది లీడ్స్ టు మనీ లాండరింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అని ఇంకొక ఆరోపణ ఆర్బీఐ పేటీఎం మీద చేసింది. సో ఈ 2 ఆరోపణల వల్ల ఇవి చాలా సీరియస్ ఇష్యూస్. మనం వైట్ మనీని చలామణిలో ఉండటానికే మన సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇనిషియేట్ చేసింది. కానీ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళు ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ పేటీఎం ఈ మధ్య వచ్చిన సంస్థ ఏమీ కాదు కదా. 2009లోనే విజయ్ శేఖర్ శర్మ అనే ఆయన స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడంటే బయట సోర్సెస్ నుంచి సాఫ్ట్ బ్యాంక్ సంథింగ్, ఇంకొకటి చైనాకు సంబంధించిన ఇంకో సంస్థ దగ్గర నుంచి పెట్టుబడులు తెచ్చుకొని దీన్ని నడిపాడు అనే ఆరోపణలు ఉన్నాయి. 2016లో మనకి ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో ఆ టైంలో ఇది అసలు దూసుకెళ్ళిపోయింది. పేటీఎం తప్పితే ఇంకా వేరేలా నేను డబ్బులు ఇవ్వను అనే రేంజ్కి జనాలందరూ మారిపోయారు. 100 కోట్ల క్లబ్లో ఇండియాలో ఉన్న ధనికుల లిస్టులో ఈయన కూడా చేరారు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. మేము ఎప్పటికీ దేశానికి సహాయపడటంలో ఒక అడుగు ముందే ఉంటున్నాము అని ఆయన సామాజిక మాధ్యమైన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇనీషియల్గా 2021లో ఐపీఓస్కి వచ్చిన కొత్తల్లో ఒక 2,000 కోట్లని తీసి పక్కన పెట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే చిన్న కంపెనీస్లో లేకపోతే స్టార్టప్స్లో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేద్దాము అని ఒక 2,000 కోట్లని తీసి పక్కన పెట్టారు. అది ఇంతవరకు ₹1 కూడా టచ్ చేయలేదంట. సో ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్స్లో మేబీ ఇన్ కేస్ ఏమన్నా ప్రాసెస్ కనుక గో హెడ్ అవ్వకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఈ 2,000 కోట్లని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని
విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే మనం అనుకున్నట్టు ఈ 2,000 కోట్లతో ఏం చేస్తారు అనేది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు సేమ్ ఇలాంటి చైల్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళతో అనుసంధానమైనవి, ఆ చైల్డ్ కంపెనీస్లో పెట్టేసి వాటిని ప్రమోట్ చేస్తూ ఇంకొక నేమ్తో ఈ కాన్సెప్ట్ని అయితే వదిలిపెట్టాం మేము. ఈ పేటీఎం అనేది చాలా పాపులర్ కాన్సెప్ట్ అయింది కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తూ మళ్ళీ ఎలాగోలా మార్కెట్లోకి వద్దామనే ఆలోచనతోనే ఉన్నాము అని పేటీఎం వాళ్ళు దూసుకుపోతారు. ఏదేమైనా మనకి పేటీఎం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనకు కానీ దేశానికి కానీ చిరు వ్యాపారులకి చాలా బాగా ఉపయోగపడింది. అలాంటి సంస్థని ఇలాంటి సిచ్యువేషన్స్లో రావటం అనేది కొంచెం బాధాకరమే. మేబీ అయ్యుండొచ్చు. ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది చిన్న విషయం కాదు, కేవైసీ అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి విషయాల్ని మనం లైట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనీ లాండరింగ్ వల్ల మీకు తెలుసు, ఇలాంటి మనీ లాండరింగ్ వల్లే టెర్రరిస్టులు ఈవెన్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని మన దేశం మీద మన డబ్బులతో మన మీదే దాడులు చేస్తున్నారు. ఈవెన్ మనం ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా వింటున్నాం బెట్టింగ్ జరుగుతున్నాయని. బెట్టింగ్లో కూడా అలా అమౌంట్స్ ట్రాన్సాక్షన్ జరిగిన సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఆర్బీఐ ఏమి ఊరికే వితౌట్ ప్రూఫ్స్ ఏమి మాట్లాడరు కదా. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఆర్బీఐ. సో వాళ్ళ డెసిషన్ ఏమి మనం తప్పు లేకపోతే ఒప్పు అని మనం చెప్పడానికి ఏం లేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి సంస్థలు ఏమైనా మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఆర్బీఐ రూల్స్ని ఫాలో అవుతూ వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మనకి హెల్ప్ అవుతుంది, సమాజానికి హెల్ప్ అవుతుంది, దేశానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని ఇలాంటి అనవసరమైన ఎలిగేషన్స్లో పడిపోవడం వల్ల వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మ్యాజిక్ క్లిక్స్.